సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాటింగ్ లో పసలేదు, బౌలింగ్ లోనూ పవర్ లేదు. హోమ్ గ్రౌండ్ లో ఆడినా, బయట వేదికల్లో ఆడినా విజయాలు కరువయ్యాయి. సీజన్ కు ముందులా ఎస్ఆర్హెచ్ పై ఇప్పుడు అంచనాలే లేవు. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్లు ఆడేసింది. అందులో జస్ట్ 2 విజయాలు సాధించింది. ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 6 మ్యాచ్లు గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు ఉండవు. ప్రస్తుత దశ నుంచి పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించడం తేలికైన వ్యవహారం అయితే కాదు. కానీ సన్ రైజర్స్ సమిష్టిగా రాణించగలదా? బ్యాటింగ్, బౌలింగ్ లోనూ మెరుగైన ప్రదర్శన చేయగలదా అన్నదే ప్రశ్న. పేపర్ మీద చూడడానికి జట్టు బలంగానే కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు అనుకునేలాగా పోటుగాళ్లు కనిపిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ అంతా తోప్స్ తురుముసే ఉన్నారు. కానీ మెరుగైన ఫలితాలే రావడం లేదు. సాదాసీదా జట్టుగా సన్ రైజర్స్ ఆట తీరు ఉంది. రాజస్థాన్ రాయల్స్ పై మెరుపులు, పంజాబ్ కింగ్స్ పై పంజా విసరడం మినహాయిస్తే ఈసారి ఎస్ఆర్హెచ్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. సొంత గ్రౌండ్ ఉప్పల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితోనే ఎస్ఆర్హెచ్ డేంజర్ లో పడిపోయింది. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఇప్పుడు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై వంటిదే. తర్వాతి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఎస్ఆర్హెచ్ తలబడుతోంది. ఈ మ్యాచ్ నుంచైనా మళ్లీ గెలుపు బాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే చెన్నైలో పిచ్ పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉండవని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్లో బౌలర్లదే డామినేషన్ ఉంటుందంటున్నారు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బలమంతా బ్యాటింగ్ లోనే ఉంటుంది. ఎక్కువగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మీదే ఆధారపడుతోంది. వీళ్ళిద్దరూ రాణిస్తే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదు. క్లాసెన్ కూడా తన రోల్ కు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు క్లాసెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. అనికేత్ వర్మ నిలకడగా రాణిస్తే ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతుంది. అభినవ్ మనోహర్ ఫామ్ అందుకోవడం కలిసి రానుంది. కానీ ఇషాన్ కిషన్ పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి ఇషాన్ కిషన్ ను తప్పించడం బెటర్ అనే వాదన వినిపిస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఆర్హెచ్ కు ఈసారి భారమయ్యాడని చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ కే పరిమితమైన నితీష్ స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బ్యాట్ తో పెద్దగా పరుగులు చేయని తెలుగు కుర్రాడి స్థానంలో రవిచంద్రన్ ను ఆడించాలని కొందరు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రవిచంద్రన్ హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ జట్టుకు ఉపయోగపడతాయంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో షమి మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది. జయదేవ్ ఉనాద్కత్ బెంచ్ కే పరిమితం కావచ్చు. హర్షల్ పటేల్, జేషన్ అన్సారీ, ఇషాన్ మలింగాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవసరమైతే రాహుల్ చాహర్ ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.